అండి తినడానికైతే ఏం నోటికి అనిపించట్లేదు. అందుకోసం నేనైతే చింతకాయ పచ్చడి చేసుకుందామని చెప్పి మా అమ్మ దగ్గర నుండి చింతకాయ పచ్చడి అయితే తెచ్చుకున్నా. ఉప్పు, పసుపు అండ్ చింతకాయలు దంచి పెడతారండి. అది సంవత్సరం 2 సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. దాన్ని మనకు కావాల్సినప్పుడు జీలకర్ర అండ్ మెంతులు వేయించుకొని ఆ పౌడర్ వేసి పచ్చిమిర్చి వేసి నూరుకోవచ్చు. రోట్లో అయినా నూరుకోవచ్చు, మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేనైతే రోట్లో దంచలేను కాబట్టి మిక్సీలోనే వేసుకుంటున్నాను. వేసుకోవాలని నేనైతే ఇంకా మెంతులు అండ్ జీలకర్ర అయితే వేయించాను. ఇక్కడైతే స్ప్రింగ్ ఆనియన్ కర్రీ, ఉల్లికాడల కర్రీ అయితే చేస్తున్నాను. ఎప్పుడు ఎగ్ వేస్ట్ చేసేదాన్ని కదా, ఈసారి మాత్రం ఎగ్స్ లేవన్నమాట. అందుకోసం నార్మల్గానే టమాటో వేసి చేస్తున్నా. చూడండి, మిక్సీ పట్టుకున్న కొంచెం అవసరం అయితే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు ముందే ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. పోపు దినుసులు అన్నీ వేసి పోపు పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. చాలాసార్లు నా వీడియోస్లో షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే నేను ఉల్లికాడల కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అన్నం కూడా ఈరోజు ఎసరికే పెట్టాను. ఇంకా బట్టలు కూడా వేసేసాను. ఈరోజు ఈవినింగ్ వేసాను, మార్నింగ్ వేయలేదు. ఇంక ఈవినింగ్ పనులు అయితే ఇలా అనమాట. కొంచెం 4 o'clock వరకు అట్లా వర్క్ అయ్యింది. ఈరోజు ఈవినింగ్ పని కొంచెమే ఉండింది. ఇది ఈవినింగ్ మినీ వ్లాగ్ అయితే.